లక్ష్మణ్ మనవూరి కథలు ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మాఘమాసం 2వ రోజు, మాఘశుద్ధ విద్య. ప్రాతకాలమున నదీ జలంలో స్నానం చేసి సూర్య నమస్కారం చేయడం ద్వారా మోక్షప్రాప్తి కలుగుతుందని పురాణ గాథ. దీనికి సంబంధించిన మాఘపురాణం 2వ భాగం ఈరోజు మన ఛానల్లో ప్రసారం అవుతుంది. వీక్షించండి. మాఘపురాణం 2వ అధ్యాయం. శివుడు పార్వతికి మాఘమాస మహిమ చెప్పుట. వశిష్ఠుల వారు గంధర్వుని వృత్తాంతమును వివరించిన తర్వాత దిలీపుడు మాట్లాడుతూ, మహాముని, ఈ మాఘమాస మహత్యమును ఇంకా వినాలని ఉంది, వివరించండని ప్రార్థించగా వశిష్ఠుడు చెప్పసాగెను. మునుపు పార్వతీదేవికి శివుడును నారదుడును బ్రహ్మయు మాఘమాస మహత్యమును గురించి చెప్పి ఉన్నారు. కాన శివుడు పార్వతికి చెప్పిన విధముగా వివరించెదను వినుము. ఒకనాడు పరమశివుడు గణాలు సేవించుచు నానారత్న విభూషితుడగు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపాన ఏకాంతముగా కూర్చొని ఉన్న సమయంలో లోకజననీయగు పార్వతీదేవి వచ్చి భర్త పాదములను నమస్కరించి, స్వామి, మీ వలన అనేక పుణ్య విషయాలు తెలుసుకుంటుని, కానీ ప్రయాగ క్షేత్రం మాహాత్యమును అలాగే మాఘమాస మహాత్యమును వినవలనని కోరికగా ఉన్నది. కావున ఈ ఏకాంత సమయమందు ఆ క్షేత్రముల మహిమ గురించి వివరించమని ప్రార్థించెను. పార్వతీపతియగు శంకరుడు మందహాసంతో వివరించెను. దేవి, నీ ఇష్టమును తప్పక తీర్చెదను, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదిలో స్నానం చేయునో అతడు సకల పాతకముల నుండి విముక్తుడు అగుటయే కాక జన్మాంతము యందు మోక్షం పొందును. అటులనే మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా ప్రయాగ క్షేత్రమందే ఏ నరుడు స్నానం చేయునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేకాదు, జీవనది ఉన్నను లేకున్నను కడకు గోపాదం మునుగునంత నీరు ఉన్న చోట తటాకమందు కానీ మాఘమాసంలో చేసిన ప్రాతకాల స్నానము గొప్ప ఫలం ఇచ్చుటే కాక సమస్త పాపములను విడిపోవును. 2వ రోజు స్నానం చేసిన విష్ణులోకమునకు పోవును. 3వ నాడు స్నానం వలన విష్ణు సందర్శనం కలుగును. మాఘమాసం నందు ప్రయాగ క్షేత్రమందు గల గంగానదిలో స్నానం ఆచరించిన ఎడల ఆ మనుజునకు మరుజన్మ అనునది ఉండదు. దేవి, మాఘమాస స్నాన ఫలితం ఎంతని చెప్పజాలను. మాఘమాసమందు భాస్కరుడు మకర రాశి యందు ఉండగా ఏది అందుబాటులో ఉన్న అనగా నది కానీ, చెరువు కానీ, నుయ్యి కానీ, కాలువ కానీ, గోపాదం మునుగునంత నీరున్న చోట కానీ ప్రాతకాలంన స్నానమాచరించి సూర్య భగవానునకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయంన కానీ విష్ణువాలయంన కానీ దీపం వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన ఆ మానవునకు వచ్చు పుణ్యఫలము ఇంత అని చెప్పలేము. ఏ మానవుడైనను తన శరీరంలో శక్తి లేక నడవలేనటువంటి వాడు గోపాదమునునంత నీరున్న సెలయేరు యందు గాని కడకు బావి యందైనను స్నానమాచరించి శ్రీహరిని దర్శించినచో అతడెట్టి కష్టం అనుభవించుచున్నను ఆ కష్టములు మేఘం వలె విడిపోయి విముక్తుడగును. ఎవరైనను తెలిసి గాని తెలియక గాని మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా నదీ స్నానం ఆచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగం చేసినంత ఫలం దక్కును. అదియునుగాక మాఘమాసమంతయు ప్రాతకాలంన నదిలో స్నానము చేసి శ్రీమన్నారాయణ్ణి పూజించి సాయంకాల సమయమున మాఘపురాణము చదివి విష్ణు మందిరము గాని శివాలయమును గాని దీపం వెలిగించి ప్రసాదం సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగును. అంతేకాక
పునర్జన్మ ఎక్కటి కూడా కలగదు. ఇటుల ఒక పురుషులే కాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు జన్మ ఎత్తిన తర్వాత మరల ఘోర పాపములు చేసి మరణానంతరమున రౌరవాది నరక బాధలు అనుభవించుట కంటే తాను బ్రతికున్నంత కాలము మాఘమాసమందు నదీ స్నానం చేసి దాన ధర్మాది పుణ్యాలను ఆచరించి వైకుంఠ ప్రాప్తి పొందుట శ్రేయస్కరం కదా. ఇదే మానవునకు మోక్షం పొందుటకు మార్గము. ఓ పార్వతి, ఏ మానవుడు మాఘమాసమును తృణీకరించును అట్టి మానవుడు అనుభవించు నరక బాధల గురించి చెప్పేదను, సావధానంగా ఆలకింపుము. నేను తెలియజేసిన విధముగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతకాలంన నదీ స్నానము కానీ, జపము కానీ, విష్ణు పూజ కానీ, యథాశక్తి దాన పుణ్య కర్మలు కానీ చెయ్యడో అటువంటి మానవుడు మరణానంతరము సమస్త నరక బాధలను అనుభవించుచు కుంభీపాకంన నరకమున పడవేయబడును, అగ్నిలో కాల్చబడును, రంపముల చేత ఖడ్గముల చేత నరకబడును, సలసల కాగు తైలంలో పడవేయబడును, భయంకరమైన యమకింకురలచే పీడించబడును. ఏ స్త్రీ వేకువజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారములు విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామల సేవలు చేయునో అట్టి ఉత్తమ స్త్రీ ఐదవతనంతో వర్ధిల్లుచు ఇహమందు పరమందు సర్వ సౌఖ్యములు అనుభవించును. ఇది ముమ్మాటికి నిజము. మాఘమాసమందు ఏ స్త్రీ అటుల చేయదో అట్టి శ్రీముఖము చూసినంతనే సకల దోషములు కలుగుటే కాక ఆమె పంది కుక్క జన్మలెత్తి హీనస్థితి పొందును. మాఘమాస స్నానమునకు వయోపరిమితి లేదు. బాలుడైనను, యువకుడైనను, వృద్ధుడైనను, స్త్రీ అయినను, బాలికైనను, జవ్వని అయినను, ఏ ఆశ్రమం వారైనను, ఏ కులం వారైనా కూడా మాఘస్నానం ఆచరించవచ్చును. ఈ మాసమంతయు కడునిష్టతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యం కలుగును. ఇది అందరికీ శ్రేయోదారకమైనది. పార్వతి, దుష్ట సహవాసం చేసేవారు, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు, సువర్ణమును దొంగలించిన వారు, గురు భార్యతో సుఖించువారు, మద్యం త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు, జీవహింస చేయువారు మాఘమాసంలో నది స్నానం చేసి విష్ణువును పూజించిన ఎడల వారి సమస్త పాపములు నశించటే కాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును. మరియు కులభ్రష్టుడైన వాడును, కించిత్ మాత్రమైన దాన ధర్మములు చేయనివాడును, ఇతరులను వంచించి వారి వద్ద ధనమును అపహరించువాడును, అసత్యమాడి పొద్దుగడుపువాడును, మిత్రద్రోహియు, హత్యలు చేయువాడును, బ్రాహ్మణులను హింసించువాడును, సదా వ్యభిచార గృహంలో తిరిగి తాలిగట్టిన ఇల్లాలిని బిడ్డలను వేధించువాడును, రాజద్రోహి, గురుద్రోహి, దైవభక్తి లేనివాడును, దైవభక్తులను ఎగతాళి చేయువాడును, గర్వం కలవాడై తానే గొప్పని అహంభావంతో దైవ కార్యాలను ధర్మ కార్యములను చెడగొట్టుచు దంపతులకు విభేదాలను కల్పించి సంసారం విడదీయువాడును, ఇండ్లను తగులబెట్టివాడును, చెడు పనులు ప్రేరేపించేవాడు, ఈ విధమైన కర్మములు చేయువారులంతా ఎట్టి ప్రాయశ్చిత్తం జరపకనే మాఘమాసమందు స్నానం చేసినంత మాత్రాన్నే పవిత్రులగుదురు. దేవి, ఇంకను దీని మాహాత్మ్యమును వివరించదను వినుము. తెలిసి ఉండను పాపములు చేయువాడు, క్రూర కర్మలు ఆచరించువాడు, సిగ్గు విడిచి తిరుగువాడు, బ్రాహ్మణ దూషకుడు, ఇలాంటి వాళ్ళంతా కూడా మాఘమాసమే ఉదయమే నదికి వెళ్ళి స్నానం చేసిన ఎడల వారికున్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానము ప్రాతకాలంనే చేయవలెను. అలాగ చేసినచో సత్ఫలితములు కలుగును. ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసం మొదటి నుండి ఆఖరు పర్యంతము స్నానం చేసినని సంకల్పించుకున్నో అటువంటి మానవునకు సమస్త పాపములు తొలగిపోయి ఎటువంటి దోషము లేక పరిశుద్ధుడగును. అతడు
పరమపదం చేరుట అర్హుడగును. శాంభవి 12 మాసంలోను మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతల్లో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు. అన్ని పర్వతములలో మేరు పర్వతం గొప్పది. అటులనే అన్ని మాసంలో మాఘమాసం శ్రేష్టమైనది అగుట చేత ఆ మాసమంతా ఏ స్వల్పకార్యం చేసినా గొప్ప ఫలితాన్ని కలుగజేయును. చలిగా ఉన్నదని స్నానం చేయని మనుషునకు తనకు లభించబోయే పుణ్యఫలమును కాలితో తన్నుకున్నట్లే అగును. వృద్ధులు, జబ్బుగా ఉన్నవారు, చన్నీళ్లలో స్నానం చేయలేని వారు అట్టి వారకు ఎండుకట్టెలు తెచ్చి అగ్గి రాజేసి వారిని చలి కాగనిచ్చి తరువాత స్నానం చేయించిన ఎడల ఆ స్నాన ఫలితమును పొందగలరు. చలి కాగిన వారు స్నానం చేసి శ్రీహరిని దర్శించి పిదప అగ్నిదేవునికి, సూర్య భగవానునికి నమస్కరించి నైవేద్యం పెట్టవలెను. మాఘమాసంలో శుచి అయిన ఒక బీద బ్రాహ్మణునికి వస్త్రదానం చేసిన ఎడల శుభ ఫలితం కలుగును. ఈ విధంగా ఆచరించే వారిని చూసి ఏ మనుషుడైనా అపహాస్యం చేసినను లేక అడ్డు తగిలనను మహాపాపంను సంప్రాప్తించును. మాఘమాసం ప్రారంభం కాగానే వృద్ధులకు తల్లిదండ్రిని, తన భార్య లేక కుటుంబ సభ్యులందరినీ మాఘమాస స్నానం ఆచరించుటకు ఏ మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితం తప్పక కలుగును. ఆ విధంగానే బ్రాహ్మణునికి కానీ, వైశ్యునికి కానీ, క్షత్రియునికి కానీ, శూద్రునికి కానీ మాఘమాస స్నానం చేయమని చెప్పిన ఎడల పుణ్యలోకమునకు పోటీయే కాక అడ్డంకులు ఉండవు. మాఘమాస స్నానం చేసిన వారిని కానీ, చేయలేని వారిని కానీ, ప్రోత్సహించు వారులను కానీ చూసి ఆక్షేపించి పరిహాసంలాడు వారికి ఘోర నరక బాధలు కలగటియే కాక ఆయుక్షీణము, వంశక్షీణము కలిగి దరిద్రులగుదురు. నడుచుటకు ఓపిక లేని వారు మాఘమాసంలో కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని తలపై నీళ్లు జల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణంను చదువుట గాని వినుట గాని చేసిన ఎడల జన్మాంతమున విష్ణులోకమును ప్రాప్తించును. పాపము, దరిద్రము నశింపవలేననుకున్న మాఘమాస స్నానం కన్నా మరొక పుణ్యకార్యం ఏదియూ లేదు. మాఘమాసం వలన కలుగు ఫలితం ఎటువంటిదనగా 100 అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు ఎక్కువ దక్షిణలు ఇచ్చిన ఎంతటి పుణ్యఫలం కలుగునో మాఘస్నానం చేసిన అంతటి పుణ్యఫలం కలుగును. బ్రాహ్మణ హత్య, పితృహత్యాది మహాపాతకములు చేసిన మనుజుడైనను మాఘమాసమంతయు ఒకడు నిష్ఠతోనున్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును. కనుక ఓ పార్వతీ, మాఘమాస స్నానం వలన ఎట్టి ఫలితం కలుగునో వివరించితిని కాన నే చెప్పిన రీతి ఆచరించుట అందరికీ శుభప్రదము. స్వస్తి. మాఘపురాణం 2వ అధ్యాయం విన్నారు కదా. మిగతా అధ్యాయాలు వినాలంటే లక్ష్మణ్ మన ఊరి కథలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.